అందరికీ నమస్కారం. ఎక్కడో తెలంగాణలో స్టార్ట్ అయిన మన ఈ లడాక్ జర్నీలో ఇవాళ అయితే మనం ఈ ప్రపంచంలోనే ఎంత గొప్పదైన ప్రదేశమైనటువంటి శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రాకి అయితే రీచ్ అయిపోయినాం. త్రికుట పర్వతాల మధ్యలో జమ్మూ కాశ్మీర్ హృదయంలో ఒక పవిత్ర స్థలమైనటువంటి శ్రీ మాతా వైష్ణోదేవి గుడి. కాట్రా నుండి భవన్ వరకు 14 కిలోమీటర్ల యాత్ర. ఇది ట్రెక్కింగ్ కాదు, ఒక దివ్య అనుభవం అని చెప్పొచ్చు. ఆ అమ్మవారి పిలుపుతో మనమైతే ఇక్కడ వరకు వచ్చాం. నాతో పాటు మీకు కూడా ఈ అద్భుతమైన ప్రదేశాన్ని చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇందులో మనం కాట్రాని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో ఎలా రీచ్ కావాలి, RFID కార్డ్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏ ట్రెక్కింగ్ రూట్ తీసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకా లేట్ చేయకుండా మీరైతే జై మాతాది అని కామెంట్ చేయండి. అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్. వెల్కమ్ టు సాయి ప్రసాద్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ప్రస్తుతానికి మనమైతే కాట్రోలో ఉన్నాం. సో ఇప్పుడైతే కాట్రోలో మార్నింగ్ టైం అయితే అరౌండ్ 7 అట్లా అవుతుంది. మేమైతే మా హోటల్ దగ్గర అయితే ఉన్నాం. ఈ వీడియోలో మీకు నేను కాట్రోలో దర్శనం ఎట్లా చేసుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి అండ్ కాట్రాకి ఎలా రీచ్ కావాలని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో విషయం ముందు ఒక లైక్ చేయండి, అట్లనే కామెంట్ అండ్ హైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా బ్యాక్ సైడ్ చూస్తారు కదా, మేమైతే ఈ హోటల్ అయితే స్టే చేసినాం లాస్ట్ 1 డే నుండి. అండ్ ఇవాళ అండ్ రేపు మధ్యాహ్నం అయితే మాకు చెక్అవుట్ ఉంది హోటల్ శివాలిక్ అని చెప్పి. సో ఇక్కడైతే మనకి అరౌండ్ ఒక 800 రూపీస్ ఏమో పడ్డది. ఇప్పుడైతే మనము కాట్రాలో మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దర్శనం స్టార్ట్ చేయాలంటే RFID కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. సో అది ఎలా తీసుకోవాలి ఏందని చెప్పి మీకు చెప్తా. అండ్ ఇక్కడ హోటల్స్ అవన్నీ మీకు చూపిస్తా. అండ్ ఎట్లా రీచ్ కావాలో మీకు వీడియో మధ్యలో అయితే చెప్తా. గైస్, ఈ హోటల్ అని అయితే మేము స్టే చేస్తున్నాం, హోటల్ స్వస్తిక్ అని చెప్పి. సో ఈ స్వస్తిక్ హోటల్లో స్టే చేసినాం కదా. సో ఇక్కడ నుండి మనకి బస్ స్టాండ్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ ఒక 200-300 మీటర్స్ ఉంటుంది అంతే. అండ్ ఇటు చూడండి, ఇట్లా వచ్చేస్తే మనకి ఈ బస్ స్టాండ్ ఈ సర్కిల్ మొత్తంలో చాలా హోటల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నుండి జస్ట్ ఒక 200-300 మీటర్స్ ముందుకెళ్తే మనకు బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఏమైనా తినేసి ముందుకెళ్ళి మీకు ప్రాసెస్ చూపిస్తా. అండ్ కాట్రాలో మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మంచి ఫుడ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో 95% మనకి అన్ని వెజ్ హోటల్స్ ఉన్నాయి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. గైస్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జమ్మూ కాశ్మీర్కి ఎంటర్ కాగానే మనం మెయిన్ చేయాల్సిన థింగ్ వచ్చేసి ఒక యాత్రీ సిమ్ అయితే తీసుకోవాలి. మన ప్రీపెయిడ్ సిమ్స్ అన్నీ ఇక్కడికి రాగానే సిగ్నల్స్ అయితే పోతాయి. సో ఈ జమ్మూ కాశ్మీర్లోనే మనమైతే ఒక సిమ్ తీసుకోవాలి. మీరు డైరెక్ట్ కాట్రాకు వస్తే కాట్రాలో అయితే తీసుకోవచ్చు, లేకపోతే కాట్రా రైల్వే స్టేషన్ దగ్గర కానీ జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ సిగ్నల్ పోయినా అక్కడ నియరెస్ట్ టౌన్లో అయితే వెళ్ళి ఒక సిమ్ అయితే తీసుకోండి. యాత్రీ సిమ్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. అండ్ గైస్, ఇది వచ్చేసి మనకి బాబా శ్రీధర్ చౌక్ అని చెప్పి ఒక చౌక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుండి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అదే బస్ స్టాండ్. ఇక్కడ SBI కనిపిస్తుంది కదా, వెల్కమ్స్ యూ టు మా వైష్ణోదేవి ధామ్ కాట్రా ఉంది. సో అక్కడ బస్ స్టాండ్ దగ్గర అయితే మనకి అది ఇంకొక సెంటర్ అయితే ఉంటుంది. సో అక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన RFID కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్దాం రండి. అండ్ ఒక్కసారి ఇక్కడ చూడండి, మనకి మార్నింగ్ వ్యూ ఎట్లుంటుందో పైన. సో పైన మనకైతే టెంపుల్ ఉంటుంది, మనం అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో అది చూపిస్తా, వెళ్దాం పైకి. ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళి మన ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ నుండి మనం ఎంట్రీ అయితే కావాల్సి ఉంటుంది. ఎంట్రీ ఫర్ RFID కార్డ్ అని ఉంది కదా, శ్రీ మాతా వైష్ణోదేవి శ్రైన్ బోర్డు. సో ఇక్కడ యాత్రా రిజిస్ట్రేషన్ కౌంటర్ కాట్రా అని అయితే ఉంటుంది. సో చూడండి, ఇలా నుండి మనం లోపలికైతే ఎంటర్ అయ్యి ఫస్ట్ కార్డ్ అయితే తెచ్చుకుందాం. సో లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. ప్లీజ్ స్కాన్ దిస్ QR కోడ్ టు డొనేట్ అని ఉంది. సో లోపలికి వెళ్ళి కార్డు తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు అయితే ప్రాసెస్ అయితే చెప్తా. అండ్ గైస్, మనం ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి RFID కార్డ్ జస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మనకి ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి ఇక్కడ స్కానింగ్ చేయించుకున్న తర్వాత కూడా ఇది ఇస్తారు. కాకపోతే అది కొంచెం లెంతీ ప్రాసెస్. దానికన్నా బెటర్ మీ ఆధార్ కార్డు తీసుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసారు అనుకో, ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది కదా, ఈ బస్ స్టాండ్ దగ్గర. సో జస్ట్ 5 మినిట్స్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ 4 నుండి నైట్ 10 వరకు అయితే ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్ అయితే ఓపెన్ ఉంటుంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అండ్ దీని వ్యాలిడిటీ జస్ట్ 6 అవర్సే ఉంటుంది. తీసుకున్న తర్వాత 6 అవర్స్ లోపు మనం స్టార్ట్ చేసేయాలి, లేకపోతే ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ కొత్తది తీసుకోవాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి అయితే ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇవి ఓన్లీ యాత్ర రిజిస్ట్రేషన్ సెంటర్స్లో మాత్రమే ఇస్తారు. వేరే వాళ్ళు ఇప్పిస్తాము, ఆటో వాళ్ళు మేము ఇప్పిస్తాము అది ఇది అంటే నమ్మకండి. వాళ్ళు డబ్బులు అయితే కొంచెం స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అందుకే మీరే డైరెక్ట్ వచ్చి యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్లో అయితే తీసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దర్శనం అయిపోయిన తర్వాత ఇది రిటర్న్ అయితే చేసేయాలి. గైస్, మీరు RFID కార్డ్ తీసుకున్న తర్వాత ఏ ట్రాక్ పైన ట్రెక్కింగ్ చేద్దామో డిసైడ్ కాండి. ఎందుకంటే ఇక్కడ మనకి 2 ట్రెక్కింగ్ ట్రాక్స్ అయితే ఉంది. సో ఓల్డ్ ట్రాక్ ఒకటి అండ్ న్యూ ట్రాక్ ఒకటి. న్యూ ట్రాక్ వచ్చేసి తారాకోట్ మార్గ్ అని చెప్పి ఇక్కడ ఓన్లీ వాకింగ్ వాళ్ళే ఉంటారు. గోడా కానీ పిట్టూస్ కానీ ఇలాంటి ఏం అవైలబుల్గా ఉండవు. ఇంకొకటి వచ్చేసి ఓల్డ్ రూట్. సో ఓల్డ్ రూట్ వచ్చేసి బాన్గంగా రూట్. సో మనకి తారాకోట్ మార్గ్ స్టార్టింగ్ పాయింట్
పాయింట్ అండ్ హోల్ రూట్ బాన్గంగా చెక్ పోస్ట్ వరకు అయితే ఆ టోల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అందుకే RFID కార్డ్ తీసుకున్న తర్వాత డిసైడ్ కాండి ఎక్కడికి వెళ్దామని చెప్పి. సో ఇవాళ అయితే మనం ఓల్డ్ రూట్ అయితే ప్రిఫర్ చేస్తున్నాం. అండ్ ఈ రెండిట్లో కంపేర్ చేస్తే మనకి న్యూ ట్రాక్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. కాకపోతే నైట్ టైంలో అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే అక్కడ క్రౌడ్ అయితే తక్కువ ఉంటుంది. అండ్ ఇవాళ అయితే మనము ఓల్డ్ ట్రాక్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మనకి టెంపుల్ అయితే 24 hours ఓపెన్ కాబట్టి మనం ట్రెక్కింగ్ కూడా నైట్ అయితే చేయొచ్చు. సో నైట్ టైం ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఓన్లీ ప్రిఫర్ ఓల్డ్ రూట్. సో గైస్ మన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ టువర్డ్స్ మనకి మన బస్ స్టాండ్ రిజిస్ట్రేషన్ పాయింట్ నుండి ఇక్కడ బాన్గంగా అని చెప్పి మనకి ఫస్ట్ చెక్ పాయింట్ అయితే ఉంటుంది. సో అక్కడ వరకు అయితే అరౌండ్ 1.5 kilometers అయితే ఉంటుంది. సో అండ్ గైస్ నా బ్యాక్ సైడ్ చూస్తారు కదా, మన అన్నీ ఇక్కడ కంప్లీట్గా ఫుల్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మినిమం 400 నుండి ఇంకా మీకు మ్యాక్సిమం ఎంతవరకు కావాలన్నా అంతవరకు అవైలబుల్గా ఉంటాయి. సో బేసిక్ రూమ్స్ నుండి 5 star హోటల్స్ వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి ఆ సరౌండింగ్స్లో చూడండి మనకి అన్ని నియర్ బైగా ఉంటాయి. సో అక్కడ నుండి అయితే మనం రూమ్స్ కానీ అవన్నీ అయితే తీసుకోవచ్చు. అండ్ గైస్ మేము బస్ స్టాండ్ నుండి బాన్గంగా అని ఫస్ట్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఆ పాయింట్కి పోయేలోపు మధ్యలో మనకి చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పెడతారు. చిన్నపిల్లలు వచ్చి డబ్బులు అడుగుతారు, అండ్ ఇవి అమ్మేవాళ్ళు, అండ్ ఇంకా స్పెట్స్ అమ్మేవాళ్ళు. సో ఇంకా చాలా ఉంటాయి. సో అవన్నీ మీరు చూసుకుంటా అందరినీ దాటుకుంటా ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో లెట్స్ గో. ఇప్పుడే టీ తాగినాం కదా, అక్కడ నుండి ఇంకొక 1.5 kilometers ఉంది. సో ముందుకు నడుచుకుంటూనైతే వెళ్తున్నాం. ఆటోస్ కూడా ఉంటాయి, కాకపోతే వాళ్ళు 150, 200 అట్లా ఛార్జ్ చేస్తారు. మధ్యలో మీరు రిజిస్ట్రేషన్ చేపిస్తాం అది ఇది అంటారా, అవన్నీ నమ్మకండి. మీరే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత ఆటో తీసుకోండి, ఎంతో కొంత మాట్లాడుకొని. గైస్ ఒక్కసారి వ్యూ అయితే చూడండి, అక్కడ పైన మనకి వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అదైతే మనకి మెయిన్ టెంపుల్. సో అక్కడికే ఇప్పుడు మనము ట్రెక్ చేసుకుంటూ వెళ్ళేది. ముందు వరకు అయితే నడుచుకుంటూ వచ్చినాం. సో ఇక్కడ ఒకటి ఎంట్రన్స్ ఉంది కదా చూడండి, జై మాతాది స్వాగతం అని చెప్పి. సో నాకు తెలిసి ఇక్కడ నుండి లోపలికి అయితే ఎంటర్ కావాల్సి ఉంటుంది. అండ్ గైస్ ఇప్పుడైతే మనం ఎంటర్ అయినాం, చూసారు కదా, అది వచ్చేసి బాన్గంగా చెక్ పోస్ట్. సో బాన్గంగా చెక్ పోస్ట్లో అయితే బేసిక్ చెక్కింగ్ అయితే ఉంటుంది, బ్యాగ్స్ లా. అండ్ గైస్ అక్కడ మనకి బేసిక్ చెక్కింగ్ ఉంటుంది, బ్యాగ్స్ మనల్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాతనైతే మనం ఇట్లా ముందు అయితే వచ్చేసినాం. ఇక్కడ గోడా పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ నుండి మనం గోడా తీసుకొని కూడా పైకి అయితే వెళ్ళొచ్చు, కాకపోతే మనం డైరెక్ట్ వెళ్ళిపోతాం. సో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు గోడా తీసుకొని అయితే పైకి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడక్కడ మనకి ఇట్లా లైన్ స్లైడ్, పోర్న్ ఏరియా, డోనట్ సీటర్, స్టాప్ ఇయర్ అని ఉంటుంది. సో పైకి చూస్తే ఇట్లా ఉంటాయి కొండలు మనకి. అండ్ అవి ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ అయితే ఏందో తెలియదు, అప్పుడప్పుడు దీన్ని మ్యాక్సిమం క్లోజ్ చేస్తారు హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు కానీ అవన్నీ. బాన్గంగా నుండి అర్ధుకోరి వచ్చేసి మనకి 5.8 kilometers అయితే ఉంటుంది. సో మనకి గోడాస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి బాన్గంగా నుండి. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి మనకి రూట్లో యాత్రీ సిమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఈ కంప్లీట్ రూట్ వచ్చేసి మనకి కొంచెం అప్ హిల్ అయితే ఉంటుంది, కొంచెం స్ట్రెయిన్ అయితే అయిపోతూ ఉంటాం అర్ధుకోరి వచ్చేంత వరకు. సో వెళ్ళిపోదాం రండి. మనకి ట్రెక్ చేసేటప్పుడు కంప్లీట్గా పై దాకా నాకు తెలిసి షాప్స్ ఉంటాయి అనుకుంటా. కేదార్నాథ్ లాగా మనకి అంత ఇబ్బంది ఏం లేదు, కింద ఫ్లోర్ కూడా బాగానే ఉంది. మేము చెప్పులు లేకుండా వచ్చినాం చూడండి, అందరూ షూ కానీ చెప్పులు కానీ వేసుకుంటే మేము అట్లా చెప్పులు లేకుండా అయితే వద్దామని చెప్పి వచ్చేసినాం. అండ్ గైస్ మేము ట్రెక్ చేస్తున్న డేట్ వచ్చేసి వాళ్ళ 25th September. సో యాక్చువల్గా ఇవి నవరాత్రి టైం కాబట్టి లక్కీగా మళ్ళీ లడాక్ రైడ్ చేయడము ఇక్కడికి రావడం వల్ల సో మేమైతే ట్రెక్ చెప్పులు కానీ షూ కానీ లేకుండా చేస్తున్నాం అందుకే. అండ్ ఇక్కడ మనకి గోడా కూడా అవైలబుల్గా ఉంది. సో ఎక్కడ నుండి అంటే బాన్గంగా నుండి అర్ధుకోరి అని ఉంటుంది, అక్కడ వరకు కొంచెం స్టీప్ ఉంటుంది. సో అక్కడ వరకు పర్ పర్సన్ 650 తీసుకుంటారు. గైస్ మనం ఒక 2 kilometers ట్రెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బాతింగ్ ఘాట్ అని చెప్పి ఒకటి వస్తుంది. సో ఈ లోపలికి వెళ్తే మనం నీళ్ళు అయితే చల్లుకుందాం. గైస్ ఒకసారి బ్యాక్గ్రౌండ్లో అయితే చూడండి, మనకి గట్టి ఫ్లోతోనే వాటర్ వస్తున్నాయి. యాక్చువల్గా మేము రూమ్లో స్నానం చేసి స్టార్ట్ అయినాం. సో కాబట్టి ఇక్కడ కొన్ని వాటర్ చల్లుకొని అయితే మళ్ళీ మన ట్రెక్ అయితే స్టార్ట్ చేద్దాము. సో మీరు కూడా అట్లా చేయండి. సో ఇక్కడ కొన్ని వాటర్ చల్లుకొని అయితే పైకి అయితే వెళ్ళిపోండి, అండ్ కొన్ని వాటర్ అయితే చల్లుకుందాం ఇప్పుడు. बहुत है भाई, कैसे है ट्रैक?
అండ్ గైస్ మనకి రస్సా మీద సేమ్ కేదార్నాథ్ లాగానే మనని గోడలు అయితే ఇబ్బంది పెడతాయి. సో అండ్ ఇంకా త్రూ అవుట్ మనకి ప్లెంటీ ఆఫ్ షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా ఫుడ్ కానీ మెడికల్ షాప్స్ కానీ అవన్నీ అయితే బాగానే ఉన్నాయి. ఎక్కడ కూడా ఇబ్బంది అయినకైతే ఏం ఛాన్స్ లేదు. త్రూ అవుట్ దారిలో షాప్స్ ఎట్లా ఉంటాయో అట్లనే ఫోటో స్టూడియోలు కూడా ఉంటాయి. ఫోటో స్టూడియోలో కాశ్మీరీ డ్రెస్సెస్ వాటితో మంచిగా మనం ఫొటోస్ ఇవ్వచ్చు. రిటర్న్లో వచ్చేటప్పుడు బ్రో అమ్మాయి డ్రెస్ నువ్వు వేసుకో, అబ్బాయి డ్రెస్ నేను వేసుకుంటా. అండ్ గైస్ మనకి దారి మధ్యలో ఇట్లా టెంపుల్స్ కూడా వస్తాయి. సో మనం ఆగి ప్రశాంతంగా దర్శనం చేసి కూడా వెళ్ళొచ్చు. సో మీ దగ్గర ఇట్లా మెల్లగా అన్ని దర్శనం చేసుకుంటా ముందుకైతే వెళ్ళిపోండి. అలసిపోయారా 4-5 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాము మన రూమ్ దగ్గర నుండి. సో మన వాళ్ళు అలసిపోయి కూర్చున్నారు. లక్కీలు ఏంటంటే మనకి ఇట్లా ఫ్యాన్లు చాలా మంది షాప్ వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్గా ఇట్లా పెట్టారు. సో ఈజీగా వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం నిదానంగా నడవండి, అప్పుడు అలసిపోరు. ఫాస్ట్ నడిస్తే తొందరగా అలసిపోతారు. సో మెల్లగా పైకి అయితే వెళ్ళిపోదాము. అండ్ నాకు ఇది చాలా నచ్చింది, ఎందుకంటే మనకు కంప్లీట్గా ఇప్పటివరకు అయితే అన్ని ఫుడ్ స్టాల్స్ కానీ ఇట్లా మసాజ్ సెంటర్స్ కానీ మెడికల్ షాప్స్ టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో పైకి పోయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ గైస్ ఒక్కసారి మనకి కాట్రా వ్యూ చూడండి. సో అన్ని గనంగా కనిపిస్తున్నాయి కదా, ఆ ఇల్లును పక్కన పెడితే అలా 95% అన్ని హోటల్సే ఉంటాయి. సో మనకి ప్లెంటీ ఆఫ్ హోటల్స్ అవైలబుల్గా ఉంటాయి కాట్రాలో, దానికైతే ఏం ప్రాబ్లం లేదు. మధ్యలో మనకి యాక్చువల్ రూట్ నుండి మధ్యలో షార్ట్ కట్స్ తీసుకుంటే స్టెప్స్ ఎక్కుతూ ఉంటే తొందరగా కలిసిపోతాం. ఇంకా ఆగే వీడియో తీస్తా, ఇది చూడు. అండ్ గైస్ వెనక ప్లేన్గా కనిపిస్తుంది కదా, ఇలాంటి రోడ్లనే రాండి. షార్ట్ కట్స్ అని చెప్పి స్టెప్స్ మాత్రం అస్సలు తీసుకోకండి. స్టెప్స్ తీసుకుంటే తొందరగా కలిసిపోతాం. ఈ ప్లేన్ ఉన్న దానిపై నుండి వస్తే బాడీ మీద అంత స్ట్రెయిన్ పడదు. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఆగమాంస్ షార్ట్ కట్స్ అని చెప్పి మెట్లపై నుండి అయితే రాకండి. సో ఇంకొంచెం దూరం వెళ్తే అర్ధకువారి అయితే ఉంటుంది, నాకు తెలిసి ఒక 3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. గైస్ మీరు వచ్చినప్పుడు మాత్రం తప్పు చేయకండి, లగేజ్ అయితే అస్సలు తీసుకురాకండి. కిందనే కావాలంటే మనకి లాకర్స్ ఉన్నాయి, లగేజ్ బ్యాగ్ ఉంది, మీకు పైన మన స్టే ఉంటాయి. గైస్ మీరు వచ్చినప్పుడు మాత్రం లగేజ్ అయితే అస్సలు క్యారీ చేయకండి. ఒక చిన్న బ్యాగ్, స్నాక్స్, పవర్ బ్యాంక్ అవిటికి తప్ప. అండ్ మీకు ఏమన్నా పైన స్టే ఇట్లా ఏమైనా బుకింగ్ ఉంటే కిందనే లగేజ్, ఏదైనా క్లాక్ రూమ్స్ చాలా ఉన్నాయి కాట్రాలో. ఏదో ఒక క్లాక్ రూమ్లో అయితే పెట్టేయండి. గవర్నమెంట్ వాళ్ళ క్లాక్ రూమ్ కూడా ఉంది, అక్కడ పెట్టేసి వితౌట్ లగేజ్ అయితే పైకి రండి. చిన్న క్యారీ చేయండి, క్యారీ లైట్, డోంట్ క్యారీ హెవీ లగేజ్. ఓకే. సో గైస్ ఆ పైకి అయితే పోవాలి కదా, పైకి పోనీకి ఇట్లా స్టెప్స్ ఉన్నాయి చూడండి. స్టెప్స్ మీద నుండి పోవచ్చు, కాకపోతే కొంచెం స్టెప్స్ ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తాయి, దిగేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో మనం అయితే యాక్చువల్ రూట్లో గైస్ చూడండి, మనం వచ్చేటికి ఆల్రెడీ మనం అరౌండ్ 6-7 కిలోమీటర్స్ వచ్చేసాము. ఫుల్ చెమట అయిపోయింది బాడీ మొత్తము. అండ్ మనకి పైకి వెళ్ళేట వరకు ఇట్లా ఫ్రూట్ షాప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకా తెలిసిందే కదా, పైకి వచ్చిన కొద్దీ మనకి రేట్స్ కూడా ఆ విధంగానే తీసుకుంటారు. సో యాక్చువల్గా ఏంటంటే మన వాటర్ బాటిల్ ఇక్కడ 10 రూపీస్ ఎక్కువ, 30 రూపీస్. ఈ ఫ్రూట్స్ అవన్నీ 30-40 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. ఇంకా పైకి పోయిన కొద్దీ ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే అవుతుంది. ఇంకా నా వెనకాయ వస్తారు కదా, ఇలాంటి ఏరియాస్ దగ్గరనే మనకి మెయిన్ ల్యాండ్ స్లైడ్స్ అయితే అవుతూ ఉంటాయి. అండ్ అరౌండ్ ఆగస్టు 26 రోజు 31 మెంబర్స్ అయితే చనిపోయారు ల్యాండ్ స్లైడ్ అయ్యి. సో మాన్సూన్స్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మౌంటైన్స్లో. నేను అక్కడ చూసిరుగా గైస్ అలాంటి ఏరియాస్ అయితే ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా ఇన్సిడెంట్ ఎక్కడైందో మనకు అంత ఐడియా లేదు, కాకపోతే ఈ దారిలో ఎక్కడో ల్యాండ్ స్లైడ్ అయ్యి ఒక 31 మెంబర్స్ అయితే చనిపోయారు. ఎగ్జాక్ట్గా ఆగస్టు 26 అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్. గైస్ చూడండి ఒకసారి, మనకి వెదర్ పైన ఫుల్ ఆఫ్ క్లౌడ్స్ నిండిపోయింది. సో వెదర్ ఇంకా పైకి పోయిన కొద్దీ ఇంకా కూల్గా అవుతుందేమో.
గైస్ మనమైతే అర్ధు క్వారీకి అయితే రీచ్ అయితే అయిపోయినాం. సో ఈ అర్ధు క్వారీ దగ్గర మనకి అర్ధు క్వారీ గుఫా అని ఉంటుంది. సో అర్ధు క్వారీ గుఫా అని అంటారు, లేకపోతే గర్భ గుఫా అని కూడా అంటారు. సో యాక్చువల్గా ఏంటంటే బైరన్ బాబా అని ఒక రాక్షసుని నుండి అమ్మవారు తప్పించుకొని వచ్చి ఈ గుహలో 9 months తపస్సు అయితే చేస్తుంది. అందుకే దీన్ని గర్భ గుహ అంటారు, లైక్ మదర్స్ వూంబ్ అని చెప్పి. సో మీకు హిస్టరీ చెప్తున్నప్పుడు క్లియర్గా ఇంకా డీటెయిల్గా చెప్తా. అండ్ ఇక్కడైతే గుహలోకి పోనీకి మనకి ఇప్పుడు గ్రూప్ నెంబర్ 630 అయితే నడుస్తుంది. సో మనం టోకెన్ తీసుకున్న తర్వాత మన గ్రూప్ నెంబర్ బట్టి మనని పంపిస్తారు. అప్పుడప్పుడు వెయిటింగ్ పీరియడ్ 8 hours నుండి 10 hours లేదా 1-2 days కూడా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ పబ్లిక్. సో ఈ గుహలో కూడా చాలా మంది దర్శనం అయితే చేసుకుంటారు. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో చూపిస్తారు. అండ్ గైస్ మనం మెయిన్ గుహకు పోనీకి అది వచ్చేసి లైన్. అండ్ మనం టోకెన్ అయితే ఇక్కడ తీసుకోవాలి. గర్భజూన్ కౌంటర్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ టోకెన్ అయితే తీసేసుకున్నాం 3 members-కి. టోకెన్ అయితే ఇట్లా ఉంటుంది. టోకెన్ తీసేసుకున్న తర్వాత మనకి 694 నెంబర్ వచ్చింది. అక్కడైతే ఇప్పుడు 630 నడుస్తుంది. ఒక్కొక్కరికి ఒక 20-30 minutes టైం పడుతుంది అనుకుంటా. సో అన్నీ కంప్లీట్ అయ్యేసరికి మనం దర్శనం చేసుకొని వచ్చేస్తామంట. లెట్స్ సీ. ఇప్పుడైతే 630 గ్రూప్ నెంబర్ నడుస్తుంది. మా గ్రూప్ నెంబర్ అయితే 694 వచ్చింది. అండ్ వెయిటింగ్ టైం అయితే అరౌండ్ 8 to 10 hours ఉంది. అంటే మనము ఆ పర్చి తీసుకున్న తర్వాత 8 to 10 hours వెయిట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ మనకి మన స్లాట్ టైం అయితే వస్తుంది, మన గ్రూప్ టైమ్. సో మాకైతే 8 to 10 hours అంటే మన దర్శనం కంప్లీట్ చేసుకొని కూడా వస్తాం, కానీ మాది వస్తుందో లేదో. అప్పుడప్పుడు రష్ ఉన్నప్పుడు అయితే ఒక్కొక్కరికి 2 days 3 days వెయిటింగ్ టైం అయితే వస్తుంది లోపలి గోనికి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల మనకి హారతి కూడా ఉంటుంది. హారతి 500 rupees టికెట్ తీసుకుంటే లోపల మన హారతి ప్రసాదం అండ్ లోపలికి అయితే వెళ్ళి రావచ్చు. గైస్ మళ్ళీ మనకి అర్ధు క్వారీ నుండి మెయిన్ టెంపుల్. సో ఇక్కడ టెంపుల్ అంటే భవన్ అని అంటారు. సో మెయిన్ భవన్కి వెళ్ళడానికి మళ్ళీ మనకి 2 దారులు అయితే ఉంటాయి. ఒకటి చూస్తారు కదా, ఒకటి సబ్వే లాగా ఉంది, ఇక్కడ నుండి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి సబ్వేకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుండి అయితే వెళ్ళొచ్చు. అదైతే హిమ్కోట్ పైన నుండి అయితే వెళ్తుంది. సో ఆ సబ్వే వచ్చేసి హతీమాత మార్గ్ అని అంటారు. ఇవాళ మనం హతీమాత మార్గ్ కాకుండా ఇక్కడ హిమ్కోటే అని మార్గ్ అని ఉంది కదా, అక్కడ నుండి అయితే మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నుండి 2 దారులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో న్యూ ట్రాక్ ఓల్డ్ ట్రాక్ ఎట్లనో అర్ధు క్వారీ నుండి కూడా 2 ఉన్నాయి. మనం అయితే హిమ్కోట పైన నుండి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ చూస్తారు కదా ఈ బ్యాక్ సైడ్, ఇక్కడ నుండి అయితే మనం టువర్డ్స్ ఇట్లా నుండి పైకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా లెట్స్ గో. గైస్ అక్కడ అర్ధు క్వారీ నుండి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, మెయిన్ టెంపుల్ దగ్గరికి. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళే దారిలో చూడండి ఇప్పుడైతే రష్ చాలా తక్కువ ఉంది. యాక్చువల్గా రష్ ఉన్న టైంలో ఇది చాలా అంటే చాలా పీక్స్లో రష్ ఉంటుంది. ఇంకా మీరు అర్థం చేసుకోండి, మీకు ఎన్ని హోటల్స్ చూపిస్తున్నాం దాన్ని బట్టే మీకు అర్థమైపోతుంది. రష్ అయితే తక్కువ ఉంది, చూడొచ్చు. అండ్ మేమైతే వెళ్తున్నాం. మోస్ట్లీ అర్ధు క్వారీ నుండి ఫటాఫట్ అయితే వెళ్ళిపోవచ్చు, కాకపోతే రిటర్న్ వచ్చేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అర్ధు క్వారీ నుండి మనం భవన్కి వెళ్తున్న దారిలో మనకి మంచి మంచి విజువల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నేచర్ని క్లియర్గా ఎంజాయ్ చేసుకుంటా, అమ్మవారిని తలుచుకుంటా చాలా ప్రశాంతంగానే అయితే మేము ట్రెక్ అయితే చేస్తున్నాం. అండ్ ఇక్కడ మీకు కొన్ని పికప్ వ్యాన్స్ అయితే కనిపిస్తాయి. ఈ వ్యాన్స్ని అయితే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని మనకి అకామిడేషన్ కూడా ఉంటుంది, హిమ్కోటి కానీ లేకపోతే భవన్ దగ్గర. అవన్నీ మనం ఆన్లైన్లో చేసుకోవాలి. వాటికి సంబంధించినటువంటి లింక్ మీరు స్క్రీన్ పైన చూస్తారు కదా, ఒకసారి ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, మీకైతే ఒక ఐడియా వచ్చేస్తుంది. సో నేచర్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒకసారి పల్లకి కానీ లేకపోతే పిట్టు కానీ ప్రైజెస్ అయితే చూడండి. మనకి అర్ధు క్వారీ నుండి భవన్ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఫ్రమ్ భవన్ టు అర్ధు క్వారీ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద చూస్తారు కదా, ఇవైతే ప్రైజెస్ మనకి. మీకు ఫ్యూచర్లో అవసరం అవుతుంది అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ ఇంకా మన జర్నీని అయితే కంటిన్యూ చేద్దాం రండి. మనం నవరాత్రి టైంలో వచ్చినాం కదా, నవరాత్రి టైంలో ఒకసారి కంప్లీట్ టెంపుల్ సరౌండింగ్స్లో ఎంత నీట్గా డిజైన్ చేసారో చూడండి. జై మాతాది. అండ్ ఒకసారి పైన చూడండి, ఓవరాల్గా వేరే ఉంది మొత్తం డెకరేషన్ అవన్నీ. సో చాలా నీట్గా అయితే చేసేసారు.
ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇంకా టెంపుల్ అయితే నాకు తెలిసి మ్యాక్స్ ఒక 500 నుండి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందేమో. కాకపోతే డెకరేషన్ మాత్రం భలే చేసారు ఓవరాల్గా. అండ్ గైస్ మనం ఇక్కడ వరకు అయితే వచ్చేసినాం కదా. ఇక్కడ ఒకసారి ఒకటి అబ్జర్వ్ చేయండి. వే టు భవన్. సో ఈ టెంపుల్కి అయితే ఇటు సైడ్ వెళ్తాము. వే టు భైరోన్జీ అంటే ఇంకొక కొండ, అది ఇటు సైడ్ వెళ్తాము. దానికి మనకి కేబుల్ కార్ కూడా ఉంటుంది ఇటు సైడ్ నుండి. కేబుల్ కార్ కూడా తీసుకుని అయితే పోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. గైస్ టెంపుల్ దగ్గర మాత్రం ఏమన్నా డెకరేషన్ చేసిరా? లైక్ ఇంకా టెంపుల్ ఇంకా రాలేదు, సో ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. అండ్ డెకరేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. నవరాత్రి టైంలో కాబట్టి మాత్రం ఉంటుంది. దట్టు మళ్ళీ వైష్ణోదేవి కాట్రా. అండ్ గైస్ మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుండి అయితే మనం టెంపుల్ లోపలికి వెళ్ళి దేవి దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవాలి. కాకపోతే మనకి బ్లూటూత్ కానీ మొబైల్స్ కానీ అండ్ బెల్ట్స్ అవి ఇంకా తెలుసు కదా, బేసిక్గా ఏ ఐటమ్స్ కూడా అలో లేదు. అవన్నీ ఇక్కడ నుండి కొంచెం ముందుకు పోతే లాకర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయంట. లాకర్స్లో పెట్టేసి లోపలికి అయితే దర్శనానికి పోవాలి. సో లాకర్స్లో పెట్టేసి వచ్చి దర్శనానికి అయితే వెళ్దాం. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో మెయిన్ దర్శనానికి వెళ్ళడానికి వచ్చేసి ఇదే. సో ఇక్కడ చూడండి, కెమెరా, స్మార్ట్ వాచ్, బ్లూటూత్ అవి ఎవ్వి అలో లేదు. సో ఇటు కిందకి వెళ్ళిపోతే మనకి లాకర్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. సో లాకర్స్లో పెట్టేసి అయితే మళ్ళీ ఇక్కడికైతే వద్దాం. మనకి ఇట్లా మల్టిపుల్ లాకర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ప్రస్తుతానికి మనకి ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర లాకర్ నెంబర్ 2 and 3 అయితే ఉంది కదా. సో ఈ లాకర్స్లో వెళ్ళి మన యాక్సెసరీస్ అవన్నీ అయితే లోపల పెట్టవచ్చు. బ్యాగ్స్ కానీ ఎవి కానీ అలో అయితే ఉండదు. అండ్ మనకి లాకర్స్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ మన ఆధార్ నెంబరు, మన అడ్రస్ చెప్పేస్తే సరిపోతుంది. వాళ్ళు మనకి లాకర్ది ఒక కీ అయితే ఇచ్చేస్తారు, ఇలా పెట్టేసుకోవాలి. అండ్ గైస్ మన దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసినాము. ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ స్కై వాక్లకి ఎంటర్ అయిపోయి మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చినాం. ఇక్కడనే కాకుండా మనకు ముందు కూడా మల్టిపుల్ గేట్స్ ఉంటాయి ఎంట్రీకి. అండ్ మ్యాక్సిమం ఇది బెటర్. ఇక్కడనే లాకర్స్ ఉన్నాయి, ఆ లాకర్ చూపించినా కదా, లాకర్ నెంబర్ 2, 3లో అలా పెట్టేసి అయితే పోవచ్చు. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ముందు దుర్గా భవన్ అని ఉంటుంది. సో అది చూపిస్తాం మీకు అక్కడ. సో అక్కడైతే మనకి లైక్ రోప్వే టికెట్స్ కానీ హెలికాప్టర్ టికెట్స్ కానీ అవి అవైలబుల్గా ఉంటాయి. సో ముందుకైతే వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ దుర్గా భవన్ అని ఉంటుంది. సో అక్కడైతే తీసుకోవచ్చు. అక్కడికి వెళ్దాం రండి. అండ్ గైస్ మాకైతే దర్శనానికి అసలు టైం ఏం పెట్టలేదు. మ్యాక్స్ ఒక 10-15 minutes దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చాలా ప్రశాంతంగా. అండ్ మన సైడ్ లాగా ఫటాఫట్ లాకి ఏమి ఉండదు, తొందరగా అయిపోతుంది. సో ఆదిలాబాద్ వర్డ్స్ వాడుతున్నా ఇప్పుడు నేను. సో ఈ బాయ్ నేర్పించిండు లాకి అని చెప్పి. అండ్ నవరాత్రి అని చెప్పి ఇక్కడ డెకరేషన్ మాత్రం జబర్దస్త్ డెకరేషన్ అయితే చేశారు. అండ్ గైస్ ఇప్పుడు కొంచెం తినేసి అయితే నెక్స్ట్ మనకి రోప్వే టికెట్స్ ఇట్లా కిందకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అది వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాం. మళ్ళీ బ్యాక్ వచ్చి మన రోప్వే టికెట్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హెలికాప్టర్ టికెట్స్ అండ్ అక్కడ మనకి భోజనాలు అయి ఉంటుంది, అది చూపిస్తా. సో అక్కడైతే తిన్న తర్వాత మనకి ఎక్కడికి పోదాం బ్రో? భైరన్ బాబా టెంపుల్కి అయితే పోదాం రోప్వే తీసుకొని. ఆల్రెడీ టైం 4:30 అట్లా అవుతుంది. టెంపరేచర్ కూడా పడిపోయింది, చలి పెడుతుంది. సో ఫస్ట్ ఫటాఫట్ వెళ్ళి తిందాము. ఒకసారి డెకరేషన్ ఎట్లా చేసారో చూడండి. అండ్ ఈ వీడియో ఎండింగ్లో నేను ఈ ధామ్ యొక్క హిస్టరీ ఏంది, దీనికి ఎట్లా రీచ్ కావాలి, ట్రైన్లో వస్తే బెటరా లేకపోతే ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎట్లా రావాలి, అదని అన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తా. అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇటు సైడ్కి చూడండి, ఇక్కడ మనకి దుర్గా భవన్ అని ఉంది కదా. సో ఈ దుర్గా భవన్ లోపలికి వెళ్తేనే మనకి హెలికాప్టర్ టికెట్ బుకింగ్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇటు సైడ్కి చూస్తే కొంతమంది వాళ్ళకి డార్మెంటరీ కానీ ఏమైనా అవైలబుల్ లేకపోతే ఇక్కడ రెస్ట్ అయితే తీసుకుంటారు. గైస్ ఇక్కడ త్రిపాఠి భోజనాలయం సంథింగ్ ఏమో ఉంది. దీనికైతే టోకెన్ ఉంది. సో కొంచెం ముందు ఉంటే ఫ్రీ లంగర్ ఉంటుండే, కాకపోతే ఇప్పుడు టోకెన్ తీసుకొని అయితే పోయి తినాలి. ఇంకా అండ్ మనకి సాంబార్ రైస్ వచ్చేసి ఒక 50 రూపీస్, రాజ్మా రైస్ 40 రూపీస్. రాజ్మా రైస్ ఎంత బ్రో? రాజ్మా రైస్ 55, సాంబార్ రైస్ వచ్చి 50. సో ఇక్కడ రేట్స్ అయితే మనకి రీజనబుల్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇది ట్రస్ట్ ఆర్గనైజ్డ్ కాబట్టి. సో జస్ట్ టోకెన్ తీసేసుకొని అక్కడ బ్యాగ్ ఉంది ఆ కౌంటర్లో అయితే కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి చాలా రీజనబుల్గా ఉంది. యాక్చువల్గా ఇది ఈ ధామ్ ఉంటుంది కదా, శ్రీ వైష్ణోదేవి కాట్రా ట్రస్ట్. సో వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నది ఇది మెస్. బ్రో పట్టుకో బ్రో ఒకసారి.
సో గాయస్ చెప్తున్నా కదా, సేమ్ మన సైడ్ తిన్నట్టే ఉంది. సాంబార్ రైస్ 50 రూపీస్కి చాలా వర్త్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు వస్తే టెంపుల్ దగ్గర దీన్ని అయితే ట్రై చేయొచ్చు, ట్రిప్పటి భోజనాలు అని చెప్పి. ముందు చూస్తారు కదా, అక్కడైతే మనకి రోప్వే టికెట్ అయితే ఇస్తారు. రోప్వే టికెట్ ఒకటి 100 రూపీస్ అంట. తొందరగా వెళ్ళి తెచ్చుకుందాం. యాక్చువల్గా 5కి అట్లా క్లోజ్ చేస్తారని అంటారు. టైం అయితే 5:8 అట్లా అవుతుంది. సో మేము తిని అదంతా చేసరికి లేట్ అయిపోయింది. సో గైస్ బ్యాక్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంది కదా, అక్కడ నుండి అయితే టికెట్స్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఇక్కడ 5కే క్లోజ్ చేస్తారు, బట్ ఇవాళ క్లోజ్ చేయలేదంట. కాకపోతే అక్కడ రోప్వే దగ్గర గేట్ 5:30కే క్లోజ్ అంట. ఇంకొక 15 మినిట్స్ ఏమో టైం ఉంది. సో ఫటాఫట్ అక్కడికైతే వెళ్ళిపోయి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తా. అక్కడ గేట్ క్లోజ్ చేస్తే మనకి ఎంట్రీ ఉండదు. సో లోపలికైతే పోవాలి ఫస్ట్. సో ఫస్ట్ వీ నీడ్ టు గో, లెట్స్ గో. సో లక్కీలీ వచ్చేసినాం గాయస్. లోపల అక్కడ ఎంట్రీ అంటే అట్లా జరుగుతుంది. ఎంట్రీ అవి టికెట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసినాము. వే టు రోప్ స్టేషన్. మ్యారథాన్ రన్నింగ్ చేయించింది గాయస్. అండ్ గైస్ టికెట్ ఇవి వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం రోప్వే దగ్గరికి. అండ్ యాక్చువల్గా జస్ట్ 100 రూపీస్ ఒక టికెట్కి, అప్ అండ్ డౌన్ అనుకుంటాం. ఇవి నాట్ బ్యాడ్. సో ఇక్కడైతే అంత హెవీ ఛార్జెస్ ఏం లేవు, ఫుడ్కైనా ఈ టికెట్స్కైనా దేనికైనా. సో చాలా కంఫర్ట్గా అయితే చేసుకోవచ్చు. వెళ్దాం. సో అక్కడ నుండి ఎంట్రీ అయినాం కదా, అక్కడ నుండి ఎంట్రీ అయిపోయి ఇక్కడ నుండి పైకి అయితే వెళ్ళిపోతున్నాం. జస్ట్ 100 రూపీసే కానీ మనకైతే ఏంటంటే చాలా నడవడం తప్పిస్తుంది. అప్ అండ్ డౌన్ 100 రూపీస్. వచ్చేటప్పుడు వీడియోస్ ఉంటాం మళ్ళీ. సో ఇక్కడ రూట్ కనిపిస్తుంది కదా, సో అక్కడ నుండి నడుచుకుంటూ వస్తాం. యాక్చువల్గా అయితే కిందే వే కనిపిస్తుంది కదా, సో ఇలా నుండి నడుచుకుంటూ రావాలి. యాక్చువల్గానైతే ఈ రోప్వే లేకపోతే, లక్కీలీ రోప్వే ఉండడం వల్ల ఇకేం. అండ్ గైస్ మనకు అక్కడ రోప్వే ఎక్కినాం కదా, రోప్వే ఎక్కి భైరవ్ బాబా మందిర్ దగ్గరికి ఈ రోప్వే పాయింట్ వరకు మ్యాక్స్ ఒక 5 మినిట్స్ కూడా పట్టలేదు. ఈజీ వచ్చేసినాం. లైక్ ఎంతమంది ఉంటే అంతమందిని ఎక్కిస్తుండు, అలా పట్టే అంతమందిని. జస్ట్ 100 తీసుకుంటుండు కాబట్టి నాట్ బ్యాడ్. తొందరనే వచ్చేసినాము. సో ఇప్పుడైతే పైకి వెళ్ళి చూద్దాం. షార్ట్ కట్ రూట్లో నడుచుకుంటూ వస్తే ఇట్లా రావాలి. చాలా టైం టేకింగ్, మనకు చాలా వరకు అయితే సేవ్ అయిపోయింది. సో ఇట్లా వెళ్తున్నాం ఇప్పుడు. పాయింట్ ప్రసాద్ లంగర్ కూడా ఉందండి ఇక్కడ. గైస్ మనకైతే భైరవ్ బాబా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి చూడండి, క్లౌడ్స్ మొత్తం ఫాగ్ తో నిండిపోయింది ఏరియా మొత్తము. కోతులకి మనుషులకి యుద్ధం కూడా జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇప్పుడైతే ఒకసారి ఈ టెంపుల్, ఈ ధామ్ యొక్క హిస్టరీ అయితే చూడండి. చాలా కాలం క్రితం మాతా వైష్ణవని అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మా సరస్వతి శక్తులతో కలిసి జన్మించింది. భక్తులని రక్షించడం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం అమ్మవారు త్రికూట పర్వతాలలో తపస్సు చేస్తూ ఉండేవారు. ఒకప్పుడు అమ్మవారు తపస్సులో ఉన్నప్పుడు భైరవనాథ్ అనే ఒక రాక్షసుడు అమ్మవారిని చూసి అమ్మవారిని వశపరుచుకుందామని అనుకుంటాడు. అప్పుడు అది గమనించిన అమ్మవారు తన శక్తితో అడ్డుక్వారీ దగ్గర ఒక గుహ చూపించిన కదా మీకు. సో అక్కడికి వెళ్ళి 9 నెలలు అక్కడ ధ్యాన తపస్సులో అయితే ఉండిపోతుంది. సో అక్కడ అమ్మవారు 9 నెలలు జ్ఞాన తపస్సు చేస్తుంది కాబట్టి దాన్ని గర్భజగ అని అంటారు. సో మదర్స్ వూంబ్ అని. అమ్మవారు అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తున్నా కూడా భైరవనాథ్ అనే రాక్షసుడు అక్కడికి కూడా రావడం వల్ల అమ్మవారు ఆగ్రహానికి గురైపోయి ఆ భైరవనాథ్ని అయితే చంపేయడం జరుగుతుంది మహాకాళి రూపంలో. ఆ తర్వాత భైరవనాథ్ యొక్క తల వచ్చేసి ఇప్పుడు మనము భైరవనాథ్ టెంపుల్ అని చూసినాం కదా, రోప్వేలో వచ్చేసి ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈ హిల్ పైన వచ్చి ఆ భైరవనాథ్ అనే రాక్షసుడు ఒక తల అయితే అక్కడ పడిపోతుంది. ఆ తర్వాత తన యొక్క తప్పును తెలుసుకొని అమ్మవారిని బ్రతిమలాడగా అమ్మవారు ఈ భైరవనాథ్ అనే రాక్షసుడికి ఒక వరం అయితే ఇస్తుంది. నన్ను దర్శించుకోనికి వచ్చిన భక్తులు నా దర్శనం తర్వాత నీ టెంపుల్ యొక్క దర్శనము చేసుకుంటేనే ఈ యాత్ర కంప్లీట్గా అయిపోయినట్టు అని చెప్తుంది. సో అప్పటి నుండి ఎవరైతే భక్తులు కాట్ర యాత్ర చేస్తారో అమ్మవారి దర్శనం తర్వాత కిరణ్ బాబా దర్శనం కూడా కంప్లీట్ చేసుకుంటారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి హిస్టరీ. అండ్ ఇంకా డీటెయిల్ హిస్టరీ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి.
గైస్ ఇప్పుడైతే మనం శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రాని ఎలా రీచ్ కావాలో చూద్దాము. అండ్ కాట్రాకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి జమ్మూ ఎయిర్పోర్ట్ అయితే మనకి ఎగ్జాక్ట్గా కాట్రాకి 50 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తారు కదా, ఇవైతే ట్రైన్స్ మనకి కాట్రాకి అయితే అవైలబుల్గా ఉన్నాయి, వీక్లీ ట్రైన్స్ మన తెలుగు స్టేట్స్ నుండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కాట్రాకి దొరకకపోతే జమ్మూకి కూడా కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి, అవి అయితే ట్రై చేయండి. అండ్ జమ్మూ నుండి కాట్రాకి మనకి లోకల్ ట్యాక్సీల ద్వారా రావచ్చు. అండ్ నా బెటర్ సజెషన్ ఏంటంటే మనం డైరెక్ట్ ట్రైన్ కాట్రాకి బుక్ చేసుకోండి, మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనకి బస్ రూట్స్ కూడా ఉంటాయి, కాకపోతే అవి అయితే నేను ప్రిఫర్ చేయను. నా బెటర్ చాయిస్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు బడ్జెట్లో వేయాలనుకుంటే ట్రైన్లోనే అయితే రండి. అండ్ మీ దగ్గర కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉందనుకుంటే జమ్మూ వరకు ఫ్లైట్లో వచ్చి జమ్మూ నుండి కాట్రాకి ట్యాక్సీ తీసుకొని రండి. మనమైతే మార్నింగ్ అరౌండ్ 7:30కి అట్లా స్టార్ట్ అయినాం కదా. 7:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు 10:30 అయితే అవుతుంది రూమ్కి వచ్చేసరికి. టైము అరౌండ్ 15 అవర్స్ అయితే టైం పట్టింది. యాక్చువల్గా మధ్యలో మేము ఆకుండా వీడియోలు తీసుకుంటూ వచ్చినాం కాబట్టి అంత టైం పట్టింది, లేకపోతే మీకు ఒక 12 to 13 అవర్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే. అండ్ ఈ వీడియోలో అంతే. సో వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. అండ్ కామెంట్, లైక్ అండ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.